ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. చీకటిలో ఉన్న మనల్ని దేవుడు వెలుగులోనికి తీసుకొని వచ్చారండి. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా చీకటి బ్రతికే. దేవుడైతే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా దేవుడు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. మన కోసం దేవుడు ఈ లోకానికి వచ్చి చీకటి మనుషుల మధ్యలో ఆయన పరిశుద్ధుడైనా కూడా ఏ తప్పు చేయని దేవుడి పైన నిందలు వేశారు, బాధ పెట్టారు, గాయం రేపారు, చంపి వేశారు. అయినా కూడా దేవుడు మనకి ఆయన వెలుగునివ్వాలని ఆయన చీకటి మనుషుల మధ్య సంచరించారండి. ఏ పాపము చేయని దేవుడి పైన నేరం మోపారు. ఎంతగానో శరీరమే 39 కొరడా దెబ్బలతో 600 దెబ్బలతో తన శరీరము దున్నపడేటట్టు ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి మనుషులు, సాతానుతో పీడింపబడుతున్న మనుషులు చేశారు. ఆ పరిశుద్ధమైన రక్తమే మనల్ని మన పాపం నుంచి కడుగుతుంది. మన గాయాన్ని ఆయన భౌతికమైన శరీరం స్వస్థపరుస్తూ ఉంటుంది. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. దేవుడు ఒక మతానికో లేదా ఒక దేశానికే దేవుడు కాదు. దేవుడు సర్వ సృష్టికి దేవుడు. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని వెలుగులోనికి తీసుకురావాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. అయితే కొంతమందిని మనం చూసుకున్నప్పుడు దేవుడు మతంగా చూస్తున్నారు. కొంతమంది చూస్తున్నప్పుడు దేవుడిని ఆ దేశం దేవుడుగా చూస్తున్నారు. కొంతమంది వేరే వేరే మనుషులు వేరే వేరే రీతిలుగా చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు వారు వాక్యానుసారంగా ఆయన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోకి నడిపించిన దేవా, స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో చీకటి బ్రతుకయ్యా, మనుషులు చీకటిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ లోకంలో ఏదైతే చీకటి ఉంటుందో ఆ చీకటిని వేసే కటిక చీకటిలోకి, పాతాళంలోకి, నరకంలోకి తీసుకొని వెళ్ళడానికి వేసే చాలా అవకాశాలు ఉన్నాయి. మేమైతే యుగ యుగాలు గడపాలయ్యా మీతోటి. ఆత్మ ఇచ్చిన మీ దగ్గరికి రావాలని వేసే మమ్మల్ని మేము మార్చుకొని, మమ్మల్ని మేము నలగొట్టుకొని, ఈ లోకంలో ఎన్ని ఆశలు ఉన్నా కూడా సమస్తము వ్యర్థమని ఎంచుకొని నీ బిడలుగా, నీ సొత్తుగా, నీ ఆయుధంగా ఈ లోకంలో బ్రతికేదానికి మంచి మనస్సాక్షిని దయచేయమని అడుగుచున్నానయ్యా. వేసి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుసిన జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనను నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.